అయితే ప్రజాస్వామ్యయుతంగా తప్పు ఓటు కేసు ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్క నిందితుడు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు గాని, లోకేష్ గాని, అప్పుడున్న పోలీసు యంత్రాంగం గాని. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనకమేడల అని చెప్పి ఒక అడ్వకేట్, సాధారణ అడ్వకేట్, ఆయన రాజ్యసభ సీటు తీసుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏజీలు కానీ ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చెర్రపల్లి జైలు ఆయన కొంట ఉండి పెట్టిన ఒక జీవిత ఖైదీ, ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే మనకి క్షమాపించ పెట్టింది. ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు, కానీ నిన్న ఆల్రెడీ పేపర్లో చెప్తున్నాను. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన జడ్జిగా కూడా నేను పిలదలుచుకోలేదు. ఎందుకంటే నా వాంగ్మూలము, నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోసిపుట్టి చేసి క్లీన్ చిట్ ఇచ్చి కేసు కొట్టేసి స్పాష్ ఇచ్చిన ఆ జడ్జి గారు ఈ రోజు ఎక్కడున్నారండి? రండి, మీడియా ద్వారా పోదాం, ఇక్కడ లైవ్ పెట్టుకుని పోదాం. బీఆర్కే భవన్ లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఆయన ఉన్నాడు. ఎట్లా ఉంటాడు? హూ ఇస్ శివశంకర్? తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిన ఐపీఎస్లు లేరా? కాంగ్రెస్ ప్రభుత్వంతో అనుకూలంగా పనిచేసిన జడ్జీలు లేరా? ఈ శివశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్ట్, కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇవ్వడం అంటే ఇది రాష్ట్రమా? రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో పనిచేసుకుంటాను వాణి మీరు పెట్టుకోవడమా? అంటే చీఫ్ జస్టిస్లకు రాజ్యాంగమైన బద్దమైన పదవులు ఇవ్వడంలో కూడా కుమ్మక్కై నేటికి చంద్రబాబు కన్సర్న్తో నడుస్తున్న రేవంత్ రెడ్డిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, దర్యాప్తు చేస్తే పూర్తిగా దర్యాప్తు చేయి, లేదా నువ్వన్నట్టుగా నీకు ఇబ్బంది వద్దు, నాకు ఇబ్బంది వద్దు. మీడియా ముఖ్యంగా నేను ఒప్పుకుంటున్నా. నేను కూడా కేసులో ఏం పోలేదని చెప్తా, నాకు సంబంధం లేదంట. నేను ఉద్యోగం ఏదో మత ప్రచారం నుంచి పోయినా ఎమ్మెల్యే దగ్గరికి, ఏ చంద్రబాబు కలవలేదు, ఏమైనా అన్ని మీరు అనుకున్నదా నేను ఒప్పుకుంటా. కానీ నాకు జరిగిన, నా కుటుంబానికి జరిగిన నష్టపరిహారాన్ని నువ్వు అధికారికంగా ఇస్తావా, అనధికారికంగా ఇస్తావా? నీకు ఓపుకుంటే అరే నిజమే అని చెప్పి నన్ను హక్కు వరద బాధితులను వాళ్ళని పరామర్శిస్తున్నా, నన్ను కూడా పరామర్శించి నాకు కూడా ఏదైనా సాయం చేయి, లేదా నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి దర్యాప్తు జరిపించి ఫోన్